మీ ప్రాంతంలో సమస్యలు ఉంటే ఆ సమస్యలు అడ్రస్ చేయండి. అవేవి అడ్రస్ చేయకుండా మీరు జీతాలు తీసుకుంటే పని చేయకుండా జీతాలు తీసుకున్నట్టు. ఇప్పుడు నవీన్ గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ మీ ఛానల్లో పని చేయకుండా నెల నెల జీతాలు ఇచ్చే అవకాశం ఉందా? హ్మ్. అలాంటి సౌలభ్యం ఉందా? మరి అలాంటి సౌలభ్యం ఎంప్లాయీస్కే లేనప్పుడు మరి మీకు ఎలా వస్తుంది? కాబట్టి మీరు ప్రభుత్వంలో భాగం పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మరి ఆ లెజిస్లేటివ్ వ్యవస్థను కూడా మనం కాపాడాలి. మరి ఇటువంటి కుక్కమూతి బిందెల్ని అసెంబ్లీలోకి పంపించేస్తే ఏమవుతుంది అనేది మరి రాబోయే రోజులు భావితరాలు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన మీకు 40% ఓట్లు ఎందుకు వేసామరా బాబు అని వాళ్ళ తల్ల బద్దలు కొట్టుకుంటున్నారు. మా గురించి ఆయన మాట్లాడు, మా గురించి ఆ ఎమ్మెల్యేలు మాట్లాడరు, రాష్ట్రంలో వచ్చే సమస్యలు మాట్లాడరు, లేకపోతే మేము ఎదుర్కొంటే సమస్యలు మాట్లాడరు అని చెప్పని మీరు మాట్లాడండి. మీరు ఎదుర్కోవడాలు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా. ప్రభుత్వంలో లోటుపాట్లు ఉంటే లోటుపాటు చెప్పండి. ఒక సినిమాలో వీళ్ళ హీరో ఎంత బలంగా ఉంటే అంతే బలంగా విలన్ కూడా పెడతారు. ఎందుకంటే బలంగా ఇద్దరు మధ్య ఒక ఒక వార్ నడవడానికి ఒక వాతావరణం వస్తుంది. చూసే వాళ్ళు కూడా కనులు విందుగా ఉంటది. ఇక్కడ ఎక్కడ ఉంది? మీలాంటి వాళ్ళని మీరు విలన్ అనుకోవాలా? ఏమనుకోవాలి మిమ్మల్ని? కాబట్టి ఇప్పుడు మీరు బేసిక్ గా విలన్ క్యారెక్టరే, మేము కాదన్నాం. కానీ ప్రజా సమస్యలు, ప్రజల డబ్బులు మనం తింటున్నప్పుడు వాళ్ళ జవాబుదారితనంగా ఉండాలి కదా. అదే సమయంలో అనేక సమస్యలు రాష్ట్రంలో ఉంటే నెక్స్ట్ ఎండాకాలం ముదురుతుంది, వాటర్ సమస్య మీ నియోజకవర్గం ఏమొస్తుందో మీరు అడ్రస్ చేయండి. అధికార యంత్రాంగం ఉంటుంది అక్కడ, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళండి. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి దగ్గర నుంచి సెక్రటరీ వరకు, లేకపోతే కన్సర్న్ ఆఫీసర్స్ వరకు ఉంటారు. అసెంబ్లీ అయ్యేంత వరకు వాళ్ళంతా అందుబాటులో ఉంటారు. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ దగ్గర మీరు రిప్రజెంట్ చేయండి. మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళ మీరు రిప్రజెంట్ చేయండి. మిమ్మల్ని మీ నియోజకవర్గ సమస్యల కోసం మరి పరిష్కారం కోసం వేయండి. ఇప్పుడు మళ్ళీ మీరేం ప్రచారం చేస్తారంటే ఎమ్మెల్యేలకు మేము ఉంటున్నాము, పెత్తనం అంతా మీ అక్కడ ఉంటే టీడీపీ వాళ్ళది లేదా బీజేపీ వాళ్ళది అంటున్నారు అనుకుందాం. అంటే దానివల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు మీరు మా హక్కులకి భంగం కలిగింది అని మీరు అసెంబ్లీలో మాట్లాడుకోవచ్చు కదా. మరి అట్లా మాట్లాడుకోకపోతే మీ తరపున కూడా మాట్లాడడానికి మేమే బాధ్యత వహించాలా? కాబట్టి అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు మీ బాధ్యత రహిత్యం వల్ల ఏమవుతుందంటే ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఒక రకంగా చెప్పి సిగ్గుపడుతున్నారు ఇలాంటి వాళ్ళు పంపించామని. ఇట్లాంటప్పుడే రీకాల్ ఏదైనా ఆప్షన్ ఉంటే వీళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. అంటే అలాంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉత్పన్నమైనాయి. స్పీకర్ గారు బాధపడినట్టుగా మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని కూడా ప్రజలు కూడా జవాబు చెప్పాలి. గతంలో చంద్రబాబు నాయుడు రానప్పుడు వాళ్ళ అసెంబ్లీలోకి వాళ్ళ ఎమ్మెల్యేలను పంపించుకున్నారు, సమస్యలు అడ్రస్ చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఏదో సిగ్గుపడ్డాడు, లేకపోతే మొహమాట పడ్డాడు, లేదా అతిశయము, అహంభావము, లేకపోతే అధికార దర్పము, ఏదో ఒకటి ఆయనది. ఆయన రకరకాల ద్వైతీ భావాలు ఉన్నాయి. మీరు ఆయన రాలేకపోయినా మీకు సంబంధించిన ఎమ్మెల్యేలన్నా ఆ సభలో ఉంటే కదా మీ పార్టీ రేపొద్దున మనుగడ సాగిస్తుంది. మీకు వచ్చిన 40% కనీసం 20% తగ్గకుండా చూసుకోవాలంటే మీరు ప్రజలకు దర్పణంగా నిలబడాలి కదా. ప్రజల హక్కుల గురించి మాట్లాడాలి కదా. అన్ని మేమే మాట్లాడాలా? అధికార పార్టీ సమస్యల గురించి కూడా మాట్లాడాలా? కాబట్టి ఈ ఆలోచన ధోరణి కరెక్ట్ కాదు. మేము మాట్లాడలేము కొన్ని విషయాలు, మీరు మాట్లాడండి, తప్పులేదు. కానీ అసలు వారు ఎల్పీ లీడర్ అన్న ఎన్నుకున్నారా ఇంతవరకు? అసలు అది ఉందా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అన్ని ఆల్ ఇన్ వన్ అతనే కరెక్టే, ఒక ప్రాసెస్ అనేది జరిగిందా అసలు ఏమన్నా? నాకైతే జరిగినట్టు ఎక్కడ దాఖలాలు లేవండి, నాకైతే లేదు. ఆయన ఇంకొక నాయకుడిని ఎవరు చూడలేడు కదా. ఇప్పుడు ఆయన బొత్స సత్యనారాయణకే శాసన మండలిలో ఆయనకి అవకాశం వస్తే, ఆ శాసన మండలి నాయకుడికి వస్తే దాన్ని కూడా ఆయన సహించలేడు. అందుకే శాసన మండలి కూడా పోవద్దని చెప్తాడు. అది ఒకడు పోయినా గానీ గొడవ పెట్టుకోమంటాడు. అక్కడంతా కూడా ఒక కిష్కింద కాడ నడుస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు శాసన మండలి కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఇంకొక ప్లాట్ఫామ్ కావచ్చు, ఇవన్నీ వదిలేసి వాళ్ళకి ఛానల్ ఉంది కదా అని చెప్పని ఆ ఛానల్లో ఒక న్యూస్ రిలీజ్ చేస్తే ఏం ఉపయోగం జనాలకి? మీ ఛానల్లో మీరు పని కట్టుకొని అధికార పక్షాన్ని తిడుతుంటారనే సంగతి అందరికి తెలుసు కదా. ఆ పత్రికని, ఆ ఛానల్ని మూసేయాలని కూడా ప్రజల డిమాండ్స్ పెరిగాయి కదా. పెరిగినప్పుడు అది విశ్వసనీయత ఉండదు. మరి అసెంబ్లీలో మాట్లాడారనుకోండి రికార్డ్ అవుతాయి. అధికారులు కూడా మీ ఏరియాలో రోడ్లు లేవు, మీరు మాట్లాడండి ఎక్కడన్నా. అంటే అసలు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందంటే, అప్పుడు ప్రతి ఏరియా ప్రతి